ఒక అమాయకురాలు, అందరి ఆడపిల్లల్లాగే, అందరి ఇంట్లో ఉండే ఆడపిల్లల్లాగే ఒక ఆడపిల్ల తనకు ప్రభుత్వము ఒక సొంతింటి ఆస్తిని ఆమెకి ఇచ్చారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆవిడ అమ్మఒడి లాంటి సంక్షేమ పథకాలను అందుకొని, అలాగే ఇంటి పట్టాని అందుకొని, ఇది బహుమతి, నన్ను ప్రభుత్వం గుర్తించింది, మనకున్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించింది, మనకు ప్రభుత్వము ఈ మంచి చేసిందని చెప్పి తన ఒక సాటి ఒక ఇంట్లో అమ్మాయి సడన్గా గవర్నమెంట్ నుంచి ఇలాంటిది ఒక మంచి జరిగితే ఒక భరోసా అనేది తనకు అనిపించి, ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా మీద తనకు ఒక సంతోషం అనిపించి, ఆ సంతోషాన్ని తను ఉండబట్టలేక తను ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి. అంటే తన హ్యాపీనెస్ని బయటికి వచ్చి, తనకున్నటువంటి హ్యాపీనెస్ని, మనసులో ఉన్నటువంటి సంతోషాన్ని, హ్యాపీగా ఒక ఫ్రీడమ్ ఉందని చెప్పి తను ఎక్స్ప్రెస్ చేసుకుంది. ఇలాంటి ఈ అంశాన్ని ఏదైతే ఉందో, ఈ సంతోషాన్ని కొద్ది రోజులు కూడా లేకుండా మరి తనకు వచ్చినటువంటి లబ్ధిని చెప్పి, తనకు జరిగినటువంటి మేలుని చెప్పి, తనకు అనిపించినటువంటి సంతోషాన్ని జనాల్లో ఎక్స్ప్రెస్ చేస్తే, తన మీద ఈరోజు టీడీపీ వాళ్ళు కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళందరూ కావచ్చు, అందరూ కలిసి తనని టార్గెట్ చేసి కేవలం తనకు జరిగిన లబ్ధినే, తనకి ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందని, జగనన్న ప్రభుత్వం వల్ల మేము బాగున్నామని తను వ్యక్తపరిచినటువంటి అంశం మీద తను ఎక్స్ప్రెస్ చేస్తే, ఈరోజు తీరా చూస్తే ఈ టీడీపీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చేయటం అనేది టీడీపీ వాళ్ళకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారికి మోసమే తెలుసు, మంచి చేయడం అనేది అలవాట్లేదు. మరి ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి మంచిని ఓర్చుకోవట్లేదు అనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. కానీ ఈ మహిళ తను వ్యక్తపరిస్తే కొంతమంది సోషల్ మీడియా రూపంలో వచ్చి మరి ఏ విధంగా తను మెంటల్గా టోటల్గా డిప్రెస్ అయ్యేలాగా, ఏ విధంగా తను మానసికంగా ఇబ్బంది పడే విధంగా అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టి తను కంప్లీట్గా కూడా తన లైఫ్ మీదనే ఇంట్రెస్ట్ పోయేటువంటి ఒక భావన తనకు కల్పించి, మరి ఇదంతా ఏంటి, నా మీద ఇలా జరిగిందని తను ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో బాధ తట్టుకోలేక ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఆ తల్లి వెళ్ళి రైల్వే ట్రాక్స్ మీద ఏ విధంగా తను సూసైడ్ చేసుకుందా అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తను జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వల్ల చాలా సంతోషంగా ఉండి ఎక్స్ప్రెస్ చేసినందుకు ఈ విధంగా జరిగిందని మా అందరినీ కూడా ఇక్కడికి పంపించి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపి వారికి ఒక భరోసాని ఇచ్చిరమ్మని చెప్పి మా అందరినీ కూడా పంపించడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే దీనంగా ఆ చిన్న అమ్మాయిలు, ఆ చిన్నారులను చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. సాటి మహిళగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి పాలనలో ఉమెన్ ఎంపవర్మెంట్కి ఈరోజు అర్థం అంటే ఈరోజు జగనన్న పాలన. ఈరోజు ఉమెన్ సేఫ్టీ, ఉమెన్ సెక్యూరిటీ గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు దిశ యాప్ లాంటివన్నీ తీసుకొచ్చి ఉమెన్ని ఏ విధంగా రెస్క్యూ చేయాలనే దానికి అనేక రకాలుగా ఇనిషియేటివ్స్ తీసుకొని ఈరోజు ఉమెన్ అందరినీ కూడా భద్రంగా చూసుకుంటున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు ఒక మహిళ తన సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏ మాత్రం కూడా భయం లేకుండా తన ప్రాణాలు తీసేదాకా కూడా ఈ పోస్టులు పెట్టి ఈ విధంగా ఒడిగట్టారు. ఇప్పటికి కూడా తను చనిపోయినప్పటికి కూడా బాధేస్తుంది మాట చెప్పాలంటే. అయినప్పటికీ కూడా ఇంకా అఫీషియల్గా తన మీద ఏ విధమైనటువంటి ట్రోలింగ్స్, ఏ విధమైనటువంటి పోస్టు పెడుతున్నారంటే, కనీసము ఒక మహిళ తనకి ఇలా జరిగిందని కనీసం జరిగినాక కూడా మీకు బాధ అనిపించట్లేదంటే ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆలోచించాలి. ఏం మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీకెందుకు బాధ అనిపించట్లేదు? దీన్ని రాజకీయం కోసం వాడతారా? పద్ధతిగా ఏమన్నా చేయాల్సింది ఉంటే, ఏదన్నా పాలసీలు ఉంటే మాట్లాడండి, వీటిని రాజకీయం చేస్తారా? అంటే మీకు ఏమీ దొరక్క ఓటమి భయంతో ఈరోజు టీడీపీ వాళ్ళు ఇలాంటి అంశాలను కూడా, ఒక చావును కూడా శవరాజకీయాలుగా ఏ విధంగా వాడుకుంటున్నారో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వాళ్ళు ఈ విధంగా నిరూపించారు వాళ్ళ యొక్క మూర్ఖపు బుద్ధితో. చాలా బాధేస్తూ ఉంది. ప్రభుత్వము ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, భార్గవ్ గారు కావచ్చు, ఉమెన్స్ కమిషన్ నుంచి పద్మ గారు కావచ్చు, మేమంతా కూడా వచ్చి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాము. ప్రభుత్వం తరఫున ఇద్దరు చిన్నారులు ఉన్నారు కాబట్టి వారికి ఒక ఆర్థిక సాయం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే అనౌన్స్ చేశారో దాని గురించి వాళ్ళకు చెప్దామని వచ్చాము. ప్రభుత్వము ఒక సంక్షేమాన్ని అందుకున్నటువంటి ఒక ఆడబిడ్డకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసి దీన్ని బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి ఎందుకు జాలి కలగట్లేదో అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా? వాళ్ళకి ఇలాంటి జాలి ఇలాంటివి ఏమీ ఉండవా? ఖచ్చితంగా లేనంటే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ చూసి ఇప్పటికీ మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే
ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉందని, ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ఈ ఈ ఈ ట్రోలింగ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా ఆ పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తూ ఉంది. కొంతమందిని ట్రేస్ అవుట్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటాము. ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాము. ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే. మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు. అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము. ఇలా ఎవరైనా ఒడిగట్టాలని కనుక ముందడుగేస్తే కనుక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ వారి కుటుంబానికి మా కాండోలెన్సెస్ తెలియజేసుకుంటున్నాం. తెనాలిలో గీతాంజలి అనే చెల్లెమ్మ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. చనిపోయి రెండో రోజు అయినప్పటికి కూడా ఇంకా కూడా టీడీపీ దాహం తీరినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. అంటే చనిపోవడం కరెక్టే, చచ్చిపోతే మాకేంటి అనే భావంతో వాళ్ళు పెడుతున్న పోస్టులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఇదంతా ఎక్కడ నడుస్తూ ఉందంటే ఒక సామాన్యులు కార్యకర్తలు చేసే కాన్సెప్ట్ అయితే అంత దారుణంగా మాట్లాడరు. ఖచ్చితంగా దీని వెనక మరలా లోకేష్ అనే వ్యక్తి హస్తం ఖచ్చితంగా ఉంది. ఆ లోకేష్ అనే వ్యక్తి మాత్రం పూర్తిగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఉందనేది అర్థమైపోతూ ఉంది. మహిళ చనిపోతే కనీసం అయ్యో పాపం అనాల్సిన పరిస్థితుల నుంచి ఇంకా వాళ్ళ కసి తీరినట్టుగా రాబందుల్లాగా మీదబడి పీక్కు తింటున్న విధానం మనందరం కూడా గమనించవచ్చు. ఆ ఇంట్లో మహిళ చనిపోయి 2 పిల్లలు అనాథలు. వాస్తవంగా మన ఇంట్లో జరిగి ఉన్నా కానీ ఆ వేదన ఎవడో తీసేయలేడు. ఎప్పుడో నేను చిన్నప్పుడు మా చెల్లి చనిపోతే ఇప్పటికి కూడా ఫోటో ఎదురుగా పెట్టుకొని చూస్తూ ఉంటాను. మా చెల్లి చనిపోయింది అని 5వ తరగతి అప్పుడు చనిపోయింది. ఇప్పటికి కూడా ఎవరు కనిపించినా ఆ హైరు అట్లా ఉన్న వాళ్ళు ఎవరు కనిపించినా చెల్లి అని పిలుస్తారు, పెద్దవాళ్ళు అయినా సరే. ఎందుకంటే నాకు అలాంటి ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. వీళ్ళకి నాకు అక్క అన్నట్టుగా ఆడవాళ్ళకి కనీస గౌరవం ఇవ్వటం పక్కన పెడితే ఇవ్వలేకపోయినా పర్లేదులే, కానీ ఇంకా వాళ్ళు దావాదిరి తీరినట్టుగా తాగుబోతులు సైకోలు వేరంగం వేసినంత దారుణంగా వీళ్ళు మాట్లాడుతున్న విధానం చాలా దారుణమైంది. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఒక 5-6 ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. ఎక్కడ రాజీ పడేదేముండదు. ఎవడెవడైతే ఒళ్ళు పొగరెక్కి మదంతో రేపు 24లో గెలుస్తామనే ఒక ధీమాతో ఈ దారుణానికి ఒడిగడతా ఉన్నారో, 24లో గెలవటం ఒక పక్కన పెడితే 24 లోపులోనే మీ అందరికి కూడా ఖచ్చితంగా శిక్షలు పడతాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ పాప విషయంలో, గీతాంజలి విషయంలో ఎవరెవరైతే ఎలాంటి దారుణానికి ఒడిగొట్టి అలాంటి భాష వాడారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే అక్కడ రాజీ పడే పరిస్థితి అయితే లేదు. ఇదే లోకేష్ భార్య అయి ఉంటే ఏంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు భార్య అయి ఉంటే ఏంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు భార్యని మనకసరికే అసెంబ్లీలో ఆ వంక అడ్డం పెట్టుకొని బయటకు వచ్చి రోడ్డుకు వచ్చి ఏడ్ చేసి నా భార్యని అన్నారని ఫీల్ అయ్యాడు కదా. ఇవాళ పరాయి పిల్ల, నీకు సంబంధం లేనమ్మాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక పథకం ద్వారా సొంత ఇల్లు, అంటే నీకంటే అక్రమంగా 6 లక్షల కోట్లు దోచేసి హైదరాబాద్లో విలాసంగా 1200 కోట్లు పెట్టి విల్లా కట్టుకున్నావు కాబట్టి, నీకు బిల్డింగ్ కట్టుకున్నావు కాబట్టి నీకు ఆ విలువ తెలియదు. సెంటు స్థలం లేక, సెంటున్నర స్థలం లేక, ఇల్లు లేక రోడ్ల మీద పడిగాపులుగా ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ మాత్రమే తెలుస్తుంది. అయినప్పటికీ ఆ సంతోషం అమ్మాయి 10 మందికి షేర్ చేసుకోవాలని ఆ హ్యాపీలో మాట్లాడింది. ఇంకంటే ఎక్కువ ప్రేమతో 4 సార్లు 5 సార్లు అనేది లెక్కేసుకోలేదు. అమ్మాయికి అంత తెలియదు కూడా, లోకం అంత తెలియని కూడా తెలియదు. ఎందుకంటే ఆ ఎమోషన్లో మాకు ఇన్ని పథకాలు వస్తూ ఉన్నాయి కాబట్టి, మాకింత జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారనే దాంట్లో 4కు బదులు 5 అనే ఒక పదం వాడటం వల్ల మీకు అది ఎక్కడ బూతులాగా అనిపించిందో నాకైతే తెలియట్లేదు. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు ఒకవేళ కోర్టుల నుంచో రకరకాలుగా తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయొచ్చు, కానీ భగవంతుడి దృష్టి నుంచి మాత్రం ఏ రోజున తప్పించుకోలేరు. ఆయన లెక్కలు వేరుగా ఉంటాయి. ఆయన కర్మ కాల్చదలుచుకుంటే ఏ రకంగా ఉంటుందంటే, మనకి ఎన్ని రకాలుగైనా ఆ కర్మ అనేది వెంటాడుతూ ఉంటుంది. ఇవాళ ఆ అమ్మాయి చనిపోయి మంటల్లో కాలిపోతూ ఉంటే ఆ మంటలను చలిగాచుకున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ అనేవాళ్ళు సిగ్గుండాల. ఇవాళ మీరింకా మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు శరం సీవీనెత్తురు అనేవి వదిలేసి బతుకుతూ ఉన్నారు ఆడపిల్లల విషయంలో మీరందరూ కూడా.
ఇవాళ మహిళలు ఎవరైనా వైఎస్ఆర్సీపీ మహిళలు ఎవరైనా సరే ఒక పోస్ట్ పెడితే దాని కింద మీ ఇష్టానుసారం కామెంట్లు, నేను చాలామందికి నేను కూడా కామెంట్లు పెట్టే మధ్య నేను అదే చెప్తా ఉన్నా, మీరు ఫేక్ అకౌంట్లు కాకుండా డైరెక్ట్ అకౌంటు తీసుకొని కనుక వస్తే మీరు స్వచ్ఛందంగా తల్లిదండ్రులకే పుట్టారని ఒప్పుకుంటాం. కానీ అడ్డదిడ్డంగా పుట్టిన ఎదవలు కాబట్టి ఇవాళ ఈ అమ్మాయికి కర్మ పట్టించి, అరే ఒక పేద పిల్ల ప్రతి వాడికి బతకాలని ఉంటుంది, ఆలోచించుకోండి, ప్రతి ఒక్కడు కూడా బతకాలని ఉంటుంది, బ్రతకాలి కొన్నాళ్ళు పట్టిన ఆ కోరికలు ఇవి, కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలని ఇట్లాంటి ఆశలతో బతికే ఒక అమ్మాయిని పేదంటి పిల్లని చంపేశారు కదా. డైరెక్ట్గా పొడిచి చంపితే వ్యక్తిగత కక్ష అన్న ఉంటుంది. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ద్వారా అమ్మాయికి మేలు జరిగితే అది మీకు నచ్చక మీ పైత్యం అనేది తీర్చుకున్నారంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. ఆ పాప చనిపోయిన విషయం మీ ఇంట్లో మీకు అమ్మ అక్క చెల్లి ఉన్నారు, యాదృచ్ఛికంగా ఎవరైనా ఒకళ్ళు చనిపోయి ఉండొచ్చు, మేము చనిపోవాలని కోరుకోము వాస్తవానికి. చనిపోతే మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? మీ ఇంట్లో నీ వైఫ్ అవ్వచ్చు, పోస్ట్ పెట్టినాడు కామెంట్ పెట్టినాడు ఎవడైనా అని, వాడి చెల్లి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, వాళ్ళు కోల్పోయినప్పుడు మాత్రం నీకు ఆ విలువ తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ విలువ మాత్రం దేవుడు తెలియజేస్తాడు. అదేవిధంగా మీరు ఏదైతే పోస్టులు పెట్టి కామెంట్ చేశారో ఆ విషయంలో మాత్రం మేము ఇప్పటికి ఒక 5-6 ఐడెంటిఫై చేసాం. ఎవరిని వదిలిపెట్టే ఆలోచన అయితే మాకు లేదు, ఎక్కడ రాజీ పడం కూడా. ఆడపిల్లల జోలికి వెళ్ళాలంటే వణుకాల కాళ్ళు చేతులు ఆ రకంగా ఉంటుందన్నమాట. రేపు రాబోయే రోజుల్లో ట్రీట్మెంట్ అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ గీతాంజలి తల్లికి మరి 1000 మందితో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. అందరూ సంఘీభావం తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఆ తల్లి ఆత్మ శాంతించాలని, ఇలాంటి దుర్మార్గులు ఇంకా తయారవకుండా, మరో చెల్లో మరో తల్లో బలవకుండా ఉండటానికి ఆ భగవంతుడిని కూడా మరి రేపు పోలీస్ కేసుల విషయంలో కూడా పోలీసులకు కూడా అత్యున్నతమైన తెలివితేటలను ఇచ్చి వాళ్ళు ఎప్పటికీ బయటికి రాకుండా జీవితకాలం వాళ్ళు చేసిన పాపాన్ని తలుచుకొని ఏడిచే విధంగా మరి వాళ్ళ ఆలోచన కలగాలని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పదవులు చాలామంది ఆడపిల్లలకు ఉన్నాయి. నేను చాలామంది చూస్తూ ఉంటే వాళ్ళు ఏం పెట్టరు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి ఒక కామెంట్ చేసి జై జగన్ అన్న ఎల్లవేళ్ళ మీకు రుణపడి ఉంటామన్నా ఒక పోస్ట్ పెడితే దానికి నువ్వు కింద నీకు నచ్చిన కామెంట్ ఏదన్నా మామూలుగా దానికి ఆపోజిట్లో పెట్టాలి, అంతేగాని సంబంధం లేకుండా వల్గర్ భాష మాట్లాడి తిట్టేస్తున్నాడు. ఆడపిల్లలు ఎన్ని అకౌంట్లను బ్లాక్ చేసుకుంటారు అంటే టీడీపీలో ఏం చేస్తే అది చెల్లుద్ది సరిపోద్దా? లోకేష్ అనేవాడు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఇదంతా నీ డైరెక్షనే. ఇప్పటికి నీ అయ్యకి 75 సంవత్సరాలు, 75 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా 4-5 ఏళ్ళు పోతే మంచాన పడతాడు. అప్పుడు నీ పరిస్థితి ఆలోచించుకో ఒకసారి. అన్ని రోజులు నీకు మీ నాన్న కాపాడుతాడు, వాడు కాపాడుతాడు, వీడు కాపాడుతాడు, చట్టాలు కాపాడుతాయని అనుకుంటున్నాము. ఒకవేళ ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీనికి పర్యవసనం అనేది చూస్తావు. ఖచ్చితంగా ఆ శిక్ష పడే విధంగా నీకు కూడా అతి త్వరలో కూడా నీ పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే పూర్తిగా వెనకమ్మర్లుండి కథ నడుపుతున్నది నువ్వే కాబట్టి సోషల్ మీడియా ఐటీడీపీ అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా నువ్వు రన్ చేస్తున్న ఫేక్ అకౌంట్లే. నీ కుక్కలో ఎల్లో డాగ్స్ అన్నీ కూడా యూకేలో యుఎస్లో అక్కడ సంపాదించేసుకొని అక్రమ సంపాదన లగ్జరీ జీవితాలకు అల్లపడి ఇక్కడ పేదవాడి గురించి పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్లు చేయటం, అదేవిధంగా ఆ పార్టీ సపోర్ట్గా ఉన్న ఆడపిల్లలపైన మగాళ్ళపైన కామెంట్లు చేయటం. కాబట్టి మీ బతుక ఏంటి అనేది ఏంటంటే మీరు 10 మంది బతకాలని కోరుకోరు. మీ సామాజిక వర్గంలో మీకు సెల్యూట్ చేసేవాడే బతకాలి, మీతో ఉన్నవాడే బతకాలని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదో ఒక రూపాన పాపంని చుట్టుముట్టింది. ఏదో ఒక రోజున బాధపడే రోజు లోకేష్ అనేవాడు కూడా కుమ్మిలి ఏడ్చే రోజు. ఇవాళ ఎవరైతే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారో పసిపిల్లకి వాళ్ళ అమ్మ చనిపోయిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళని అడుగుతూ ఉంటే చిన్న పాపను అడిగితే ఏమో ఎక్కడికో వెళ్ళిందని చెప్తుంది వాళ్ళ అమ్మాయి. అంటే వాళ్ళ అమ్మ చనిపోయిందని కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.